సోవియట్ రష్యా చిట్ట చివరి గొప్ప నాయకుడు మిఖైల్ గోర్బచవ్ మొన్న మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. రష్యాలో ఆయన 1931లో పుట్టారు. గోర్బచవ్ చిన్ననాటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలం కల వ్యక్తి. ఆయన తాత కూడా కమ్యూనిస్ట్ భావజాలం. వాళ్ళది రైతాంగ కుటుంబం అన్నమాట. గోర్బచవ్ అనగానే సోవియట్ రష్యా గుర్తు రావాలి. రష్యాలో కోల్డ్ వార్ పీరియడ్ గుర్తు రావాలి. అసలు సోవియట్ రష్యాలో ఆయన పాత్ర ఏంటో తెలుసుకునే ముందు రష్యాలో ఏం జరిగిందో కూడా మనం అప్పుడు తెలుసుకోవాలి. 1917లో సోవియట్ రష్యాలో బోల్షెవిక్ విప్లవం వచ్చింది మార్క్సిస్ట్ ఐడియాలజీతో. మార్క్సిస్ట్ ఐడియాలజీ ఏం చెప్తుందంటే క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ. ముఖ్యంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉండకుండా అందరికీ అన్నీ, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ అబిలిటీ అండ్ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్ అని. అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు, ఎవరి అవసరాలు కొలది వాళ్ళకి అని చెప్పి. సో మార్క్సిస్ట్ విప్లవం రానైతే వచ్చింది, కానీ తర్వాత ఏం జరిగింది? కొద్ది కాలం లెనిన్ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత స్టాలిన్ వచ్చారు. స్టాలిన్ కమ్యూనిజంను స్ప్రెడ్ చేయడంలో, వార్ మాంగరింగ్లో, పర్సనాలిటీ కల్ట్లో, ప్రెస్ లిబర్టీస్ కట్టైల్ చేయడంలో, తన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడంలో వీటిలో బిజీ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ దాదాపు 30 years పాటు ఉక్కుపాదంతో సోవియట్ రష్యాని పరిపాలించారు స్టాలిన్. ఇంకా చెప్పాలంటే స్టాలిన్ చనిపోయిన తర్వాత డీస్టాలినైజేషన్ ప్రాసెస్ రష్యాలో ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే స్టాలిన్ చనిపోయిన తర్వాత క్రుష్చెవ్ వచ్చారు, తర్వాత ఇతర లీడర్స్ వచ్చారు. బట్ అంత తొందరగా రష్యన్ ఎకానమీ రికవర్ కాలేదు. ఓ పక్క రష్యా డిఫెన్స్ టెక్నాలజీలో టాప్లో ఉంటే రష్యాలో కామన్ మ్యాన్కి తినడానికి ఫుడ్ లేదు. రష్యా ఒక పక్క క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ ముందుకెళ్తూ ఉంటే కన్జ్యూమర్ గూడ్స్లో చాలా కొరత ఉండేది. దాంతోపాటు కోల్డ్ వార్లో ఆర్మ్స్ రేస్, అంటే అమెరికా తయారు చేసిన ఆయుధాలతో పోటీ పడటానికి రష్యా. దాంతోపాటు మీకు తెలుసు చివరిలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎంత తొందరపాటు పడ్డారో రష్యా వాళ్ళు 1980లో. సో ఇవన్నీ పక్కన పెడితే గోర్బచవ్ విషయానికి వద్దాం. గోర్బచవ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ రష్యాకి చాలా చిన్న వయసులో లీడర్ అయ్యారు, సెక్రటరీ అయ్యారు అనమాట. ఆ తర్వాత రష్యాకి ఆయన ప్రీమియర్ అయ్యారు, సోవియట్ రష్యాకి. ఆ టైంలో 2-3 అంశాలు బాగా గుర్తొస్తుంటాయి మనకి. ఒకటి చెర్నోబిల్ ఇన్సిడెంట్. ఉక్రెయిన్ ప్రాంతంలో, అప్పట్లో సోవియట్ రష్యాలో ఉక్రెయిన్ కూడా బాగా మాకు తెలుసు, 15 యూనిట్స్ ఉండేవి. అక్కడ చెర్నోబిల్ అని న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. దానికి సంబంధించి గోర్బచవ్ త్వరితగతంగా యాక్ట్ చేయలేదని చెప్పి చాలామంది అన్నారు. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడానికి అది కూడా ఒక కారణమని గోర్బచవ్ కూడా అనుకున్నాడు అనమాట. చాలాసార్లు చెర్నోబిల్ ఇన్సిడెంట్ మనం ఇగ్నోర్ చేస్తాం రష్యాకి సంబంధించి. తర్వాత యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అవటం ఆయన పీరియడ్లోనే, కోల్డ్ వార్ ఎండ్ అవటం ఆయన పీరియడ్లోనే. అంతకు మించి 1989లో బెర్లిన్ వాల్, జర్మనీలో ఈస్టర్న్ జర్మనీ వెస్టర్న్ జర్మనీ మధ్య ఒక వాల్ కట్టారు. ఈస్ట్ వైపు ఉందంతా కమ్యూనిస్ట్, వెస్ట్ వైపు ఉందంతా క్యాపిటలిస్ట్ అనమాట. ఆ వాల్ 1989లో పడేశారనమాట. ఆ టైంలో గోర్బచవ్ ఒక దార్శనికుడు. ఆయన రష్యాలో కొంతవరకు క్యాపిటలిజం తెచ్చిన వ్యక్తి. గోర్బచవ్ 2 రిఫార్మ్స్ తీసుకొచ్చే రష్యాలో, రష్యన్ ఎకానమీని రివైవ్ చేయడానికి, రష్యాలో ఉన్న స్థితిగతులు మార్చడానికి. ఒకటి పెరిస్ట్రోయికా, రెండోది గ్లాస్నాస్ట్. గ్లాస్నాస్ట్ అంటే ట్రాన్స్పరెన్సీ అనమాట, ప్రెస్ ఫ్రీడమ్స్ ఇవన్నీ ఇవ్వటం. పెరిస్ట్రోయికా అంటే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎకానమీ అండ్ సొసైటీ. కానీ ఇవి టూ లేట్ అనుకున్న రష్యన్ ప్రజలు. ఒకసారి ఆయన ఎప్పుడైతే కొంత రిఫార్మ్స్ మొదలెట్టారో, ఎప్పుడైతే ఆయన ప్రెస్కి ఫ్రీడమ్ ఇవ్వడం మొదలెట్టారో, ప్రజలు మరింత ఫ్రీడమ్ కావాలని కోరుకున్నారు. అలెక్స్ డి టాక్వెల్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక మాట అంటారనమాట. అదేంటంటే ఏ రెవల్యూషన్ ఈజ్ లైక్లీ టు అక్కర్ ఆఫ్టర్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ కండిషన్స్. కొంత ప్రజల్లో సోషల్ కండిషన్స్లో మార్పు వస్తే ప్రజలు ఇంకొంత మార్పు కోరుకునే విప్లవాలు చేస్తుంటారని చెప్పి అలెక్స్ డి టాక్వెల్ పేర్కొన్నారు. రష్యాలో అలా జరిగింది. గోర్బచవ్ మంచి కోసమని పెరిస్ట్రోయికా, గ్లాస్నాస్ట్ చేస్తే ప్రజలు ఇంకా ఆయన దగ్గర నుంచి ఎక్కువ ఆశించారు. ముఖ్యంగా పూర్తి స్వేచ్ఛను ఆశించారనమాట. అట్లా సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయింది. 15 చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి, అంటే స్టేట్స్ ఏర్పడ్డాయి అనమాట. అయితే గోర్బచవ్ ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సింది, రొనాల్డ్ రీగన్తో కలిసి ఆయన ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీస్ చాలా ఎఫిషియెంట్గా సైన్ చేశారనమాట. స్టార్ట్ ట్రీటీ అని, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని చెప్పేసి. దీన్ని కూడా ఆయన ప్రశ్నించవచ్చు. గోర్బచవ్ రొనాల్డ్ రీగన్తోనే కాదు, ఆ తర్వాత జార్జ్ బుష్ సీనియర్తో కూడా చాలా క్లోజ్గానే ఉన్నారు. గోర్బచవ్ ప్రస్తుతానికే, అంటే ఆయన ఇండియాకి కూడా విజిట్ చేశారు. ఆయన ప్రీమియర్గా ఉన్నప్పుడు, జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఎస్గా ఉన్నప్పుడు ఇండియాకి కూడా విజిట్ చేశారు. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చాం మనం ఆయనకి, రాజీవ్ గాంధీ గారి హయాంలో. మొత్తానికి గోర్బచవ్ చరిత్ర ముగిసిందనే చెప్పొచ్చు. ఆయన గొప్ప లీడర్ అని చెప్పొచ్చు.
2014లో రష్యా క్రిమియాని అనెక్స్ చేసినప్పుడు గోర్బచవ్ రష్యా మూవ్ని సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ గోర్బచవ్ పెరిస్ట్రోయిక్ అనే పుస్తకం కూడా రాశారు. గోర్బచవ్ పీస్ అంబాసిడర్ని చాలామంది కొనియాడతారు. ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. సో అట్లాంటి గొప్ప లీడర్ ఈరోజు మనకి ఇంకా లేరు. ఆయన ఆలోచనలు, ఆయన ఆయాసాలు మాత్రం మనకున్నాయి. మొత్తానికి రష్యాని ఒక తాటిలో పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నానికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.